రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మన జిల్లాలో ప్రధానమైనటువంటి ఈ వైద్య కళాశాల శంకుస్థాపన చేసుకుంటే బాగుంటుందని చెప్పి జిల్లా ప్రజల యొక్క కోరిక మేరకి మంత్రి గారిని అడిగాము. 6వ తారీఖు అనుకున్నా కానీ 6వ తారీఖు ముఖ్యమంత్రి గారి కార్యక్రమం నల్గొండలో ఉంది కాబట్టి నేను ఇన్ఛార్జిగా అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడే మంత్రి గారితో మాట్లాడి 7వ తారీఖు మార్చాము. నేను కలెక్టర్ గారిని ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, కాలేజీ వాళ్ళు వచ్చారండి, ప్రిన్సిపాల్ ఎవరని, మెడికల్ కాలేజీ వాళ్ళు ఎవరైనా ఉంటే హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజీ కానీ, మెయిన్ హాస్పిటల్ సూపర్నెంట్, అదేవిధంగా ప్రిన్సిపల్ మెడికల్ కాలేజీ ముందుకు రండి కొద్దిగా. కాబట్టి దయచేసి ఈ 2 సంస్థలకు సంబంధించినటువంటి అవసరాలు, మంది మెయిన్ హాస్పిటల్, దాంట్లో బెడ్స్ శాంక్షన్ ఎక్కువ ఉన్నాయి కానీ దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్టాఫ్ కానీ మనకు రాలేదు గత 5-6 సంవత్సరాలుగా. కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి విజ్ఞప్తి, హాస్పిటల్కి ఏమేమి అవసరాలు ఉన్నాయి, మెడికల్ కాలేజీకి ఇంకా ఏం శాంక్షన్స్ కావాలి, కాంపౌండ్ వాళ్ళు కావాలని, బాయ్స్ హాస్టల్ కావాలని, ఇంకా అకామిడేషన్కి సంబంధించినవి కానీ, లేకపోతే మనకి కూడా సీట్లు 150 చేస్తే బాగుంటుందని చెప్పి కలెక్టర్ గారి యొక్క ఆలోచన. ఎందుకంటే మెయిన్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ వైద్య కళాశాల కాబట్టి అన్ని కాలేజీలకు ఇచ్చినట్టు మనకు కూడా 100 ఇచ్చారు, 150 ఇవ్వాలని. ఈ డిమాండ్లన్నింటినీ పురస్కరించుకొని మంత్రి గారికి ఇప్పుడే నోటు పంపిస్తాము. హాస్పిటల్లో కావాల్సిన సౌకర్యాలతో పాటు స్టాఫ్ తోటి పాటు మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి మిగిలిపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి పాటు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజే మంత్రి గారికి పంపించి ఆయన వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ తోటి రివ్యూ చేసుకొని 7వ తారీఖు లోపల 7వ తారీఖున మాకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చేటట్టుగా మీరు పకడ్బందీగా ఈ సమావేశానికి కార్యక్రమానికి రావాలని చెప్పి రిక్వెస్ట్ చేశాను. తప్పకుండా ఇప్పుడే పంపించమని చెప్పారు మంత్రి గారు. కలెక్టర్ గారు వెళ్ళిన తర్వాత పంపిస్తారు. కాబట్టి ఈ కాలేజీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజీల కంటే ఒక ఆదర్శవంతమైన కాలేజీగా తీర్చిదిద్దాలనేది జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష. అందుకని మొదటి నుంచే తగు జాగ్రత్తలు తీసుకొని స్థలం కావచ్చు, ఏరియా కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, పద్ధతి కావచ్చు, అన్నిటినీ పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ, రెండవది వచ్చి స్వామినారాయణ స్కూల్ ఒకటి, అది కూడా లెవెల్ జరుగుతూ ఉంది. వాళ్ళని కూడా మొన్న రిక్వెస్ట్ చేశాను. దాన్ని కూడా త్వరగా వాళ్ళకు కూడా కలెక్టర్ గారు పెద్ద మనసుతోటి ల్యాండ్ ఇమీడియట్గా చూపించారు. ముఖ్యమంత్రి గారు కూడా క్యాబినెట్లో దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 68 స్కూల్స్ నడుపుతున్నారు. ఎక్కడా కూడా ఫ్రీ సీట్ లేదు. అయినా సరే ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక మేరకి మన దగ్గర ఇక్కడ ఎక్కువ గిరిజనులు, పేదలు, బీసీలు అన్ని వర్గాలు ఉంటాయి కాబట్టి స్థానికంగా మాకు వెసులుబాటు ఇవ్వమని చెప్పాము. ఆ పర్సెంటేజ్ ప్రకారంగా క్యాబినెట్ నిర్ణయించిన ప్రకారంగా ఆ సంస్థ చేస్తామని చెప్పి ఒప్పుకుంది. స్వామినారాయణ ట్రస్ట్ వారికి కూడా ఖమ్మం జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మూడవది, కలెక్టర్ గారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి కూడా పక్కనే భూమి ఇచ్చారు. దాన్ని లెవెల్ చేయాల్సిన పని ఉంది. గతంలో అక్రమార్కులు కావచ్చు, వేరే రూపంలో కూడా అక్కడ ఉన్నటువంటి మట్టినంతా తోలుకెళ్ళారు. పెద్ద పెద్ద గోతులు ఏర్పడిని. అయినా సరే ఏరియా మంచిది కాబట్టి అది లెవెల్ చేసి అయినా సరే మనం అక్కడే కట్టాలని చెప్పి కలెక్టర్ గారు ఈ స్కూల్ పక్కనే ఆ స్కూల్ కూడా మనకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి కూడా మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రకంగా అన్ని కార్యక్రమాలు మన జిల్లాలో ప్రధానంగా కొనసాగేటట్టుగా శాసనసభ్యుడిగా నా క్యాబినెట్లో ఉండే అవకాశం కూడా వచ్చింది కాబట్టి అన్నిటినీ పకడ్బందీగా 4 సంవత్సరాల్లో ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో రేపటితోటి, రేపు రిజల్ట్ వచ్చిందా 3వ తారీఖు, మీరందరూ నన్ను 3వ తారీఖు గెలిపించారు కాబట్టి 4వ తారీఖు నుంచి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసుకునే అవకాశం రావాలని, 7వ తారీఖు ప్రమాణ స్వీకారం కాబట్టి
ఆ రోజు ఈ మంచి కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తే బాగుంటుందని చెప్పి 6 అనుకున్నది 7కు మారింది. కాబట్టి ముహూర్తం కూడా కలిసి వచ్చింది. మీ అందరి యొక్క దయ వల్ల, మీ అందరి యొక్క ప్రోత్సాహం వల్ల, మీ అందరి యొక్క సహాయ సహకారాలు, మీడియా కూడా గతంలో ఏముంది, గత 40 సంవత్సరాలుగా సీనియర్లు చాలామంది ప్రెస్ వాళ్ళకి తెలుసు, మీరు కూడా ఇనుంటారు, కని ఉంటారు, లేకపోతే మీ తండ్రులు మీకు చెప్పుంటారు. 40 సంవత్సరాలుగా నాకు శక్తి వంచన లేకుండా నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ పోతున్నా. ఈ మండలానికి ఏంటంటే, ఈ మండలం ఇక్కడ ఉంటుంది ఖమ్మం జిల్లాలో. గోదావరి నీళ్ళు వచ్చినా ఇటు పోతాయి, కృష్ణా నీళ్ళు వచ్చినా వెంకటాయపాలెం నుంచి డీప్ కట్ ద్వారా అటు పోతాయి. ఈ మండలం మట్టికి నీళ్లు లేవు. మిగతా మండలాలకి వేరే రూపంలో నీళ్ళు ఇచ్చే అవకాశం నాకు వచ్చింది. కానీ ఆ రోజున ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు బొగ్గవాగని ఒక డైవర్షన్ స్కీమ్ శాంక్షన్ చేశాను. అది కొంతమంది పెద్దలు కాంట్రాక్ట్ తీసుకొని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా కావాలంటే ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు వస్తాయని చెప్పి ఈ మండల వాసులందరూ కూడా విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అదృష్టం ఏంటంటే, ఈ పంటకి ఈ భూములు చాలా అనువైనటువంటి భూములు. మా ప్రాంతానికంటే కూడా ఈ తోటలు ఆరోగ్యకరంగా ఉన్నాయి. ఈ గలస నేలలో ఈ తోటకు కావాల్సింది ఏంటంటే, నీళ్లు నిలవ ఉండకూడదు, తేమ ఉండాలి. మొక్క దగ్గర నీళ్లు కనపడకూడదు, కానీ తేమ ఉండాలి. ఈ భూములు దానికి అనుకూలంగా ఉన్నాయి. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు, తప్పితే వెనుకబడిన వర్గాలు ఉన్నారు. ఎవరున్నా కానీ ఈ పంటను వేయమని చెప్తున్నా. ఈ పంట మీకు ఈ రోజున నిన్నటి వరకు 19,144 ఉంది ధర. ఈరోజు 20,413. నేను ప్రతిజ్ఞ చేశా కూడా, ఈ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే నేను వచ్చే రోజు 13,075 ఉంది. నేను ప్రమాణ స్వీకారం చేసే రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇంపోర్ట్ ట్యాక్స్ ఇంపోజ్ చేసి మొన్నటికి 19,144 చేశాం. ఈరోజు 20,413 రూపాయలు. ఈ 20,000ని బెంచ్ మార్క్ చేసి ఈ సౌత్ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాల్లోనే ఈ పంట ఉంది. మనం గతంలో ఈ ఒక్క జిల్లానే ఉండేది, ఖమ్మం జిల్లా. నేను అన్ని జిల్లాలకి పర్మిషన్ తీసుకొచ్చి ఇప్పుడు అన్ని జిల్లాల్లో వేపిస్తున్నాం. అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫెడ్ ఉంది. ప్రైవేట్ కంపెనీలకు కూడా ఒక 14 కంపెనీలకి లైసెన్స్ ఇచ్చాం. కాబట్టి సంవత్సరానికి 1,00,000 ఎకరాలన్నా ఆయిల్ పామ్ వేయాలని చెప్పాను. నేను అన్ని జిల్లాల్లో కూడా ఈ పంట వేస్తే కరువు కాటకాలకి పెద్దగా భయపడాల్సిన పని లేదు, ప్రకృతి వైపరీత్యాలకి పెద్దగా భయపడాల్సిన పని లేదు, కోతులకు కూడా పంట నష్టం జరుగుద్దనే భయపడాల్సిన అవసరం లేదు, దొంగలకు కూడా పెద్ద భయపడాల్సిన పని లేదు. వీడు రాత్రి వచ్చి కొట్టాలంటే కూడా కష్టం. కాబట్టి ఈ పంటని ప్రమోట్ చేయాలని చెప్పి నా జీవిత లక్ష్యం ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాలకి గోదావరి జలాలు తీసుకురావటం, జాతీయ రహదారులు నేను అనుకున్నవన్నీ పూర్తి చేయగలగటం, తర్వాత ప్రతి రైతు ఇంట్లో సిరులు నింపాలంటే ఆయిల్ పాము వ్యవసాయాన్ని కొనసాగించడం. ఇది నా ప్రాథమిక బాధ్యతగా పెట్టుకున్నా. ముఖ్యంగా తర్వాత విద్యా వైద్యం మీద ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టాలి. రైతుకి కొద్దిగా వెసులుబాటు వస్తేనే బిడ్డలను చదివించుకోగలుగుతాడు. బిడ్డలు చదువుకుంటేనే ప్రయోజకులు అవుతారు. ఆ కుటుంబం శాశ్వతంగా పేదరికం నుంచి పక్కకు తప్పుకునే అవకాశం వస్తుంది. అందుకని ఆయన భూమికి నీళ్ళు ఇవ్వాలి, ఆ ప్రాంతానికి దారులు ఇవ్వాలి, వాళ్ళ బిడ్డలకి చదువు ఇవ్వాలి, ప్రజలకు ఆరోగ్యం ఇవ్వాలి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసేటటువంటి అవకాశం నాకు ఆ భగవంతుడు ఖమ్మం జిల్లా ప్రజలు కల్పించారు. అందుకనే గోదావరి జలాలు కూడా ఈ తొలకరికే వైరా ప్రాజెక్టుకి సాగర్ నీళ్లు రాకపోయినా ఇచ్చే అవకాశాన్ని మొన్న ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. 1,00,000 ఎకరాలు, 1,30,000 ఎకరాలకి. అదేవిధంగా యాతాలకుంట దగ్గర టన్నెల్ పూర్తి చేస్తే ఇంకొక 1,00,000 ఎకరాలకి సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ సంవత్సరం నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం 1,00,000 ఎకరాలు పైన 1,00,000-1,50,000 ఎకరాలు నీళ్లు ఇచ్చుకుంటూ ఆ యొక్క సీతారామ ప్రాజెక్టు యొక్క కార్యక్రమాలు ఒక పక్క
ఇరిగేషన్ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించుకుంటూనే ఆ పనుల యొక్క పురోగతిని, ఆర్థిక పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోయినా ఇది ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులో ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వగలిగిన వాటికన్నిటికీ కూడా ల్యాండ్ ఎక్విజిషను, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ని పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా ఇరిగేషన్ మంత్రి గారు కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.